వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. రైతులందరికీ రుణమాఫీ చేయాలి. ఎస్ రాజు సిపిఎం పార్టీ ఆత్మకూరు మండల కార్యదర్శి. రైతులందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాలని ఆగస్టు 15 వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పినటువంటి ఆగస్టు చివరి వరకు కూడా 50% మంది రైతులకు రుణమాఫీ కాలేదని ముఖ్యమంత్రి మంత్రుల ప్రకటనలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయని అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబం ఆధారంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఈ మాటలు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోలేదని 3 విడతలుగా చేస్తామని ఈ 3వ విడత కూడా 2 లక్షల పైన ఉన్న వారికి రుణమాఫీ చేయలేదని బ్యాంకర్లు కూడా రైతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు బ్యాంకుల ముందు క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుందని ఈ విధానాలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తమకు రుణమాఫీ అవుతుందో లేదో అని ఆందోళన పడుతున్నారని వర్షాకాలం పంటలకు కూడా బ్యాంకర్లు రుణాలు ఇవ్వలేదని దీనితో ఖరీఫ్ పంట పెట్టుబడికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి రోజుకో మాట మాట్లాడి రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా 2 లక్షల రుణమాఫీకి కట్టుబడి వెంటనే రైతుల ఖాతాలో వేయాలని లేని పక్షంలో రైతులను కలుపుకొని పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాములు, విశ్వనాథ, మన్నెం వెంకటన్న, కిష్టన్న, నారాయణ, అశోక్, సీను తదితరులు పాల్గొన్నారు. మేము సిపిఎం పార్టీగా తెలంగాణ మొత్తం కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు చెప్పింది ఏంటంటే మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క రైతు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఆయనకు 1,00,000 ఉన్నా 1,00,000 చేస్తాము, 1,60,000 ఉన్నా చేస్తాము, లేదా కుటుంబం మొత్తానికి కలిసి 2 లక్షలు చేస్తాము, 2 పైన ఉన్నా కానీ 2.5 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా 2 లక్షలు అయితే చేస్తామని చెప్పడం జరిగింది. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కొర్రీలు పెట్టి ముందు 1,00,000, తర్వాత 1,50,000, తర్వాత 2 లక్షలు అని చెప్పి ఈ రకంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 2 లక్షలు ఉన్న వారికి కూడా రుణమాఫీ కాలేదు. అట్లాగే కుటుంబం మొత్తాన్ని కూడా రేషన్ కార్డు మొత్తాన్ని కూడా ఒక ప్రామాణికంగా తీసుకొని రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకు భర్త కింద భార్య కింద చెప్పి ఆ రకంగా కూడా బ్రేక్ చేయడం జరిగింది. రకరకాల కొర్రీలు పెట్టి రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా రేషన్ కార్డును ఒక రేషన్ కార్డులో 2 తీసుకున్నా 3 తీసుకున్నా కానీ వాళ్ళందరూ కూడా బ్రేక్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మేము కోరుతున్నది ఒకటే, మీరు అధికారంలోకి రాకముందు బేషరతుగా 2 లక్షలు చేస్తామని చెప్పారు. కాబట్టి వెంటనే రైతులందరికీ కూడా 1,00,000 ఉన్నా 1,50,000 ఉన్నా 2 ఉన్నా 2.5 ఉన్నా 3 ఉన్నా 2 లక్షల రుణమాఫీని వెంటనే చేయాలని చెప్పి ఆ రకంగా చేస్తేనే రైతులందరూ కూడా ఇప్పుడే ఆలోచిస్తున్నారు. వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది, రుణమాఫీ వస్తుందని చెప్పి కొత్త రుణాలు కూడా ఈ సంవత్సరం ఇవ్వలేదు బ్యాంకర్స్. కాబట్టి మీరు వెంటనే ప్రభుత్వం స్పందించి వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి ఆగస్టు 15 వరకే చేస్తామన్నారు. కానీ ఆగస్టు లాస్ట్ వస్తుంది, కానీ ఇప్పటి వరకు కాలేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తొందరగా రైతులందరి ఖాతాలో 2 లక్షల రుణాలు వేయాలని చెప్పి, లేని పక్షంలో కూడా చాలా ఇబ్బందులైనటువంటి పరిస్థితి ఉంది. రుణమాఫీ వస్తుందని చెప్పి కొత్త రుణాలు కూడా తీసుకోలేదు. అట్లాగే పంటలకు పెట్టుబడికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బ్యాంకర్లు కూడా కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆత్మకూరు మొత్తాలు కూడా 2-3 బ్యాంకులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా SBIలో చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు SBI చుట్టూ కూడా దీంట్లో కలపడంతో రైతులందరూ కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే బేషరతుగా షరతులు లేకుండా రైతులందరికీ కూడా 2 లక్షల రుణాలు వెంటనే వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రైతులతో మేము ఉద్యమాన్ని చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవ్వాలి రైతులందరికీ 2 లక్షలు.